హలో ఆల్. సో డెలివరీ తర్వాత నార్మల్ డెలివరీ తర్వాత కంప్లీట్గా ఏం ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ నాకు ఏ ట్యాబ్లెట్స్ రికమెండ్ చేశారు ఆఫ్టర్ నార్మల్ డెలివరీ, ఆ ట్యాబ్లెట్స్ అనే ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ దట్ టు సో ఇన్ కేస్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే అడిషనల్గా కొన్ని ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు మీ డాక్టర్. అదర్వైజ్ సో సిమిలర్గా ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి నార్మల్ డెలివరీ తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో అవేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్స్ స్టార్ట్. సో ఇవి వచ్చేసి లుపిహిమ్ ట్యాబ్లెట్స్, నథింగ్ బట్ ఐరన్ ట్యాబ్లెట్స్ అనమాట. ట్రిస్పిన్, క్రిమోట్రిస్పిన్ ట్యాబ్లెట్స్, లాక్టేట్ ట్యాబ్లెట్. సో ఇది బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్మెంట్ కోసము. సో ఇది ఎక్కువ యూజ్ చేయకూడదు. స్టార్టింగ్ ఒక 1-2 వేసుకోవచ్చు, తర్వాత ఫుడ్ ద్వారానే మీరు బ్రెస్ట్ మిల్క్ అనేది డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ విటమిన్ సి చీవబుల్ ట్యాబ్లెట్స్, అండ్ అలాగే ఐరన్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇంజెక్షన్ అనమాట. సో యాక్చువల్గా మనకి డెలివరీ తర్వాత బ్లడ్ లాస్ అయితే అవుతుంది. ఇంకా ఐరన్ ఇంప్రూవ్మెంట్ కావడానికి మనకి ఐరన్ ట్యాబ్లెట్స్ 1 మంత్ యూజ్ చేయాలి. అండ్ ఇవి ఒక 5 ఇంజెక్షన్స్ వరకు ఇస్తారు ఆల్టర్నేట్ డేస్లో వేసుకోవడానికి. అండ్ దట్టు ఐరన్ సిరప్ కూడా యూజ్ చేసుకోవాలి. పెరినోరమ్. సో ఇది కూడా లాక్టేషన్ ఫెయిల్ కాకుండా ఇన్ కేస్ స్టార్టింగ్ 3 డేస్లో మనకి కొలెస్ట్రామ్ అనేది వస్తుంది, ఆ తర్వాత బ్రెస్ట్ మిల్క్ అనేది రాకుంటే సో అప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఫెయిల్ కాకుండా ఉండడానికి ఇది కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ కోసం. ఇంతకుముందు చెప్పిన ట్యాబ్లెట్తో పాటు ఇది కూడా. అండ్ అల్ట్రాసెట్. సో ఇది వచ్చేసి ప్రైవేట్ పార్ట్ దగ్గర బేసిక్గా నార్మల్ డెలివరీ అయితే పెయిన్ అయితే ఉంటుంది. సో కొంతమందికి 3 డేస్ 4 డేస్, కొంతమందికి 1 వీక్, కొంతమందికి ఇంకా లాంగ్. సో ఆ పెయిన్ అనేది ఉండకుండా ఉండడానికి ఇదైతే వర్క్ అవుతుంది. సో వేసుకున్నాక 4 to 5 hours వరకు పెయిన్ అయితే ఉండదు, తర్వాత మళ్ళీ పెయిన్ ఉంటుంది. కానీ ఇది వేసుకోవడం వల్ల కడుపులో మంట ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి. సో దట్ ఎక్కువ ఇది ప్రిఫర్ చేయకుండా ఉండడమే బెటర్. కానీ ఇంకా ఇన్ సమ్ సిచ్యువేషన్స్ డెఫినెట్లీ ఇంకా యూజ్ చేసుకోవాలన్నప్పుడు యూ క్యాన్. ఇంకా లైసర్ డి అనమాట. అండ్ సెఫిక్సిమ్ ట్యాబ్లెట్స్ ఐపీ టాక్సిమ్-ఓ, పెంటాప్రజోల్ అండ్ డాంపెరిడోన్ క్యాప్సూల్స్, పెంటాప్ డి. అండ్ వివాష్. సో ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండ్ అలాగే హైజీనిటీ అండ్ స్వెల్లింగ్ ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రైవేట్ బార్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి వివాష్ కూడా. ఇవన్నీ కూడా జస్ట్ 1 week to 10 days వరకే, మళ్ళీ అన్నీ స్టాప్ చేయాలి. జస్ట్ ఐరన్ ఓన్లీ ఒక 1 month వరకు కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూపించిన ట్యాబ్లెట్స్ అన్నిట్లో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు 2 months కంటే మోర్ ఇంకా లాంగ్ మీకు వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి, వాటర్ డిశ్చార్జ్ ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు అవి కొంచెం రెడ్యూస్ చేసుకొని స్టాప్ చేసుకోవడానికైతే ట్యాబ్లెట్స్ ఏంటో చెప్తున్నాను. ట్యాబ్లెట్స్ ఏంటో చూద్దాం. సిఫ్రాన్ సిటీ, పెంటాప్రజోల్ అండ్ డాంపెరిడోన్ ట్యాబ్లెట్స్, పెంటామెడ్ డి. నార్మల్ డెలివరీ తర్వాత మ్యాక్సిమం ఇవే సజెస్ట్ చేస్తారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్లో చెప్పినట్టుగా ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే అడిషనల్గా ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు. And for more interesting videos, please do subscribe. If you like this video, please do like and share. If you have any doubts, please do comment in the comment box. Thank you.